ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి తారీఖు జూలై 12 నుండి జూలై 18 వరకు గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో చంద్రుడు కుజుడు, అదేవిధంగా రవి బుధులు మిథున రాశిలో, కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రకేతువులు, అలాగే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. అంటే చంద్రుడి యొక్క సంచారం మీకు వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అనుకున్నాం కాబట్టి ముఖ్యమైన పండుగల్లో 12వ తారీఖు మాస శివరాత్రి. ఆ రోజు తప్పనిసరిగా పగలు ఉపవాసం చేసి సాయంకాలం వేళ మరి శివ దర్శనం చేసుకుని నక్షత్రాన్ని చూసి భోజనం చేసి పగలల్లా కూడా ఉపవాసం చేయడం, శివ దర్శనం, శివాభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అంటే రాత్రి చతుర్దశి ఉన్నటువంటి రోజు 12వ తారీఖు కాబట్టి మాస శివరాత్రి వచ్చింది. ఇంకా సావిత్రి వ్రతము అని 14వ తారీఖు సావిత్రి వ్రతం అని ఒకటి ఉంది. ఈ సావిత్రి వ్రతం మరి వివాహం కానటువంటి స్త్రీలు కూడా ఈ సావిత్రీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత 12 తర్వాత మనకి 14 సావిత్రి వ్రతము, 15వ తారీఖు గురుమూఢమి ప్రారంభం. అంటే గురుడు రవి కలుస్తారన్నమాట, కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు, గురుమూఢం ప్రారంభం అవుతుంది. 16వ తారీఖు మరి పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర, అవి చాలా విశేషం. జగన్నాథుడిని మనం సేవించాలి. ఆ జగన్నాథుడు మన యొక్క సమస్తమైనటువంటి సంపదలు ఇవ్వడానికి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. అంచేతనే శ్రీమద్ భాగవతం అన్నాం. శ్రీమద్ భాగవతం, లక్ష్మీదేవితో కూడిన భాగవతం, భగవంతుడు ఉండాలి మనకి. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుందట, కౌస్తుభమణి. ఆ లక్ష్మీ సమేతుడై ఉంటాడు ఆయన. అంచేత అటువంటి ఆయన మనం పూజించాలి. కాబట్టి జగన్నాథుణ్ణి, జగత్తు ప్లస్ నాథ జగన్నాథ, జగత్తుకి నాథుడు అంటే ఆయనే దైవము, అటువంటి వాడు. అదేవిధంగా మరి మనకి 17వ తారీఖున దక్షిణాయనం ప్రారంభం అవుతోందండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే సూర్య భగవానుడు మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. కాబట్టి 17వ తారీఖు నుంచి మనకి దక్షిణాయనంగా చెప్పారు. మళ్ళా ధనుర్రాశి, మకర రాశి, సంక్రాంతి వరకు ఈ కాలం అంతా కూడా ధనుర్రాశి మనం దక్షిణాయనంగా చెప్పుకోవాలి. అటువంటి విశేషం కలిగినటువంటి రోజులు. మరి ఈవేళ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. రవి 17వ తారీఖున కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. అప్పటికే దక్షిణాయన ప్రారంభం అంటే 6వ స్థానంలో సూర్య భగవానుడు ఉంటాడు. ఆత్మస్థైర్యం ఉంటుంది, క్యాలిక్యులేషన్ కాస్త కరెక్ట్ అవుతాయి. మరి స్థిరాస్తి డెవలప్మెంట్స్ కూడా కాస్త పర్వాలేదు. ఏదైనప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కాస్త మీకు ముందు కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి శని ప్రభావం ద్వితీయంలో, లగ్నంలో రాహు ప్రభావం. ఏ పని చేద్దామన్నా కోపము, ఇరిటేషను, ప్రతి పని ఆలస్యము, మాట దురుసుగా ఉండడం, చేద్దాంలే అనడం. ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వల్ల కుటుంబ సమస్యలు, ఏదో రకమైనటువంటి సమస్యలు, అసంతృప్తి, చికాకు, ప్రతి పని ఆలస్యము,
ఇటువంటివి ఉంటాయి. అయితే ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి, సకాలంలో మీకు కావాల్సిన డబ్బులు వస్తాయి, ముఖ్యమైన వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే వివాహము, ఉద్యోగము, వ్యాపారము, ఒక ప్లాట్ కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వాయిదా పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నిత్యకృత్యము సామాన్యంగా జరిగే పనులు మాత్రమే జరుగుతాయి. మన బకాయిలు, పాత బకాయిలు పోవాలంటే పోవడం కష్టం. మనం ఏదో చేద్దాం అనుకుంటే ఆ పని అస్తమాన ఆటంకం. ఒక ముఖ్యులను కలుసుకోవాలని పెడితే 3 సార్లు వెళ్ళినా ఆయన దొరకడం. ఇది పరిస్థితి. అంటే ఈ వారం మనం చూసినట్లయితే కాస్త ఏదో బెటర్గా ఉన్న వార ప్రారంభం, వారాంతం కాస్త అనుకూలంగా ఉంది. వారం మధ్యలో అంతంత మాత్రంగా ఉంది. అంచేత ఈ రాశి వారు నిదానంగా వ్యవహరించడం మంచిది. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ఒప్పందాల విషయంలో కూడా ఆలోచన చేయాలి. ఇది అయిపోతుంది అనుకుంటాం, అవదు. వెళదాం, వేళ లేరంట, రేపట మళ్ళీ రేపెడదాం, ఉండరు వేళాలి, ఇప్పుడే వెళ్ళిపోయారనంట. ఇలా మనల్ని విసిగొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి పని కూడా శ్రద్ధగా చేయడం మంచిది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. ఏదో నిప్పుల బాధలు అంటే అసంతృప్తిగా, లేజీగా, పనులు ఉత్సాహంగా చేయకుండా మనం కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఇంచేత గ్రహములన్నీ కూడా స్తబ్దతగా ఉన్నప్పుడు విద్యార్థులు చేద్దాంలే అనుకుంటారు. రాజకీయ నాయకులకు అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి కూడా ఈవేళ కాకపోతే రేపు, రేపు కాదు ఎల్లుండాను అనుకుంటూ ఉంటారు. ఇన్ టైంకి వెళ్ళరు. వ్యాపార పరంగా కూడా అంతంత బద్ధకిష్టులుగానే ఉంటారు. అంటే మొత్తం మీద అంటే ఎందు గురించి ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రాశి వారికి, ధనుర్రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులు ఎక్కడా కనపట్టలేదు. ఏదో వేళకి తిండి తింటారు. విద్యార్థులు అంతంత మాత్రంగా ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా అంతే. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు మనం ఏం చేయాలి? గ్రహములు సామాన్యంగా ఉన్నప్పుడు నెగిటివ్గా మనం ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి. నేను చేయగలను అనే విల్ పవర్, ధైర్యం, మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. శ్రమ అయితే అవుతుంది, శ్రమలోనే ఆనందాన్ని పొందాలి. శ్రమాన్ని భయపడితే ఎలాగా? శ్రమలోనే ఆనందం, ప్రవాహానికి ఎదురు ఎదాలి, విజయం సాధించాలి. దీనికి నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహారాధన చెయ్యండి, శనికి నూనె పొయ్యండి, తైలాభిషేకాలు చెయ్యండి. సంఖ్యల్లో మీరు ఎక్కువగా 3 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి. మంచి ఫలితాలు పొందగలరు.